కేక్ చేసుకొని తిందామంటే ఓవెన్ ఉండాలి, టిన్ ఉండాలి అంటారండి. అలా ఏం కాకుండా తక్కువ టైంలో మన ఇంటి దగ్గర ఉండే వస్తువులతోని చేసుకోవచ్చండి. అదే విధంగా అంటే ముందుగా 1 కప్ మైదా పిండి, అదే కప్‌తో హాఫ్ కప్ షుగర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, 2 ఎగ్స్‌ని మిక్స్ చేసి వేసుకోవాలండి. ఎగ్స్ ప్లేస్‌లో పెరుగు కూడా వాడొచ్చండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్షియల్, హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ మంచిగా వేసి మిక్స్ చేయాలండి. లాస్ట్‌లో కొద్దిగా హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకొని మంచి బ్యాటర్ కలిపి పెట్టుకోండి. నెక్స్ట్ కుక్కర్ అడుగుపైన కొద్దిగా ఆయిల్ రాసి పేపర్ పెట్టుకోండి. నేను బటర్ పేపర్ ప్లేస్‌లో పెట్టుకున్నాను. నెక్స్ట్ కుక్కర్‌లో బ్యాటర్ అంతా వేసి కుక్కర్ 2 సార్లు ట్యాప్ చేసి దానిపై మూత పెట్టుకోండి. మూత పెట్టినప్పుడు విజిల్ తీసి మూత పెట్టండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కుక్కర్ పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్‌లో ఒక 40 మినిట్స్ బాయిల్ చేయండి. అంతే, ఫ్లఫీ కేక్ రెడీ. చాక్‌తో చెక్ చేస్తే చాక్ అంటుకోకుండా ఉంటే బాయిల్ అయిపోయినట్టే అండి. నెక్స్ట్ నేను కేక్‌ని డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూట్స్‌తో డిజైన్ చేసుకొని తిన్నానండి. చాలా టేస్టీ, ఫ్లఫీగా వచ్చింది. మీరు ట్రై చేయండి, తినండి. బాయ్ గాయ్స్.